దయచేసి దానికి వివరణ వ్యవస్థగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తారని చెప్పాలండి. కానీ అడుగుతుంది అది. ప్లీజ్ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు ఎంత సమయమైనా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ ప్లాట్ఫామ్ మీద రమ్మన్నాం. ఆల్రెడీ నిన్న రేపు కూడా దీని మీద షార్ట్ డిస్కషన్ కూడా ఉంది. వాళ్ళు వాకౌట్ చేయకుండా ధైర్యంగా వచ్చి కూర్చోమని చెప్పండి. ధైర్యంగా వాస్తవాలు వినే ఓపుకుండి సమాధానం వినేంత వరకు ఉండమని కొత్త సత్యనారాయణ గారిని మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు వాకౌట్ చేయకుండా లాస్ట్ వరకు ఉండమని చెప్పేసి అడుగుతున్నాం. కమిట్మెంట్ అడుగుతున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, నేను చెప్పింది ఏంటంటే ఏదైతే ఈ క్వశ్చన్ నేననే కాదు, నిన్న మా అధికారులు కూడా అంతా కూడా ఈ క్వశ్చన్ మేము కూడా చూసాం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంతకుముందు మాట్లాడారో దాని మీద నేను క్లారిటీ ఇచ్చాను. ఈ క్వశ్చన్లో ఇతర రాయలసీమ ఎత్తిపోతల పథకాలు అంటే రాయలసీమలో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో వస్తున్నాయనేటువంటిది మాకు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే, ఇప్పుడు కాకపోతే గౌరవ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించే మేము ఇందులో అడిగామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కూడా నేను వాళ్ళకి ఇందాక నేను చెప్పింది సరిగ్గా వాళ్ళకి గలాటా వాళ్ళు సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. అందుచేత రెండవసారి మళ్ళీ వాళ్ళకి చెప్పదలుచుకున్నా. ఏదైతే చాలా క్లియర్గా అలాగే అధ్యక్ష, ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులకు అడిగారు అధ్యక్ష, గారు మాట్లాడారు ఏదైతే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అదే ఒక నిమిషం ప్లీజ్ సార్ గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ గారు మాట్లాడారు. నేను ఆన్సర్ చెప్పాను అధ్యక్ష. గౌరవ సభ్యులు కొత్త సత్యనారాయణ మాట చెప్పారు. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అని చెప్పారు. మరి అదే రోజు అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. ఆ రోజు 2020 సంవత్సరంలో ఎన్జీటీకి మేము వెళ్ళి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపాము. ఆపడమే కాదు, హరీష్ రావు గారు కానీ అదేగా అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కూడా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడాము, దీని మీద ఇంత మించి వెళ్ళకు, నీకు ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరు చెప్పి నీకు ఏం కావాలో అవి నెరవేర్చుకో, నీళ్లు మాత్రం అడక్కని చెప్పి మేము అడిగాం. ఆ రోజే మేము నిలిపివేసామని చెప్పేసి అక్కడ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే నేనేం చెప్తున్నానంటే పొరుగు రాష్ట్రంలో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ వాస్తవాలు ఏంటనేది మనం అంగీకరించవలసిన అవసరం ఉంది. నేను చాలా క్లియర్గా చెప్పాం. మరి బొత్స సత్యనారాయణ గారు సీనియర్ మంత్రి అయినా ఆయన కూడా 2020లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్జీటీ దానికి స్టే ఆర్డర్ ఇచ్చినప్పుడు అక్కడ ఏదైతే దాని మీద 2.6 కోట్ల రూపాయలు పెనాల్టీ విధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే దానికి సమాధానం లేనిటువంటి పరిస్థితి. మేము ఎన్జీటీ మాకు ఆదేశాలు ఉన్నా కూడా ధైర్యంగా చేశామని చెప్తా ఉన్నారు. మరి మీరు 2021లోనే ఎంబుక్ రికార్డ్స్ ప్రకారం 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు. 900 కోట్ల రూపాయలు బిల్ చేశారు 2021 ఎంబుక్ రికార్డు ప్రకారం. మరి 2022, 2023, 2024 అదే ధైర్యంగా మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ సిఎస్ ని అరెస్ట్ చేస్తామని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎన్జీటీ చైర్మన్ కూడా మరి ఆ రోజు లెటర్ ఇచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్లే 2021లో 900 కోట్ల రూపాయలు పనులు చేశారు. పనులు చేసినటువంటి ఎంబుక్ రికార్డు ఎక్కడి వరకు ఉంది? 2021. మరి అదే ధైర్యం 3200 కోట్ల రూపాయలు మీకు సమయం ఉందిగా. 2021 ఉంది, 2022 ఉంది, 2023 ఉంది, 2024 ఉంది. 4 సంవత్సరాలు మిగిలినటువంటి పని చేయకుండా ఎందుకు అప్పుడు క్లోజ్ చేశారు? అంటే ఈ రకంగా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడడం అనేది ఇటువంటి ద్వంద్వ వైఖరి అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏదైతే రాయలసీమ మంత్రి గారు టెక్నికల్గా సాంకేతికంగా అంటే ఇప్పుడు సాంకేతికంగా ఉన్నది, తర్వాత దీనికి సమాధానం చెప్తాము పంపిస్తామంటే సరిపోద్ది. దానికి అభ్యంతరం లేదే. రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు సంబంధించి సూటిగా ఇందాక కూడా ఇప్పుడు కూడా అడుగుతున్నాం. ఏదైతే ఇది ప్రధానం, ఎందుకంటే రాష్ట్రంలో అందరికి కావాల్సింది ఈ విషయం, అంతేగాని రాజకీయ అవసరాల కోసం కాదు. ఎవరైతే శాసనసభ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంశాన్ని లేవనెత్తారో, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను చెప్తేనే చంద్రబాబు నాయుడు ఆపారన్నారు. అది వాస్తవా కాదా? అది వాస్తవం చెప్పండి. వాస్తవం అవుతుంది. ఒకటి. రెండు గౌరవ మంత్రి గారిని మీ ద్వారా అడుగుతున్నాం. ఈ పథకాన్ని
మళ్ళీ ఇప్పుడు ప్రారంభించి ఇప్పుడు పూర్తి చేస్తారు. దయచేసి మీరు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే సమాధానం పంపించండి, లేకపోతే సమాధానం పంపించండి. అది ఈ రెండు కూర్చొని ఎందుకండి డైరెక్ట్గా అడుగుతున్నారు. ఆయనే చెప్పారు అధ్యక్ష, ఆయనే చెప్పారు. ఎవరు జగన్మోహన్ హయాంలో వచ్చి ఎంత సాయం చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, ఇన్ని ట్రిబ్యునల్ వచ్చి వినండి, మరి వినండి, చెప్తానండి, వినండి చెప్తాను. నేను చెప్పకపోతే తప్ప అది ఓపిక లేపుతారుగా. ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ట్రిబ్యునల్ గొడవలు వచ్చినా, ఏదైనా ఆ ఇంట్రెస్ట్తో పని చేయాలన్న తపంతోనే ఆయన కార్యక్రమం చేయాలి. కానీ ఆ ముఖ్యమంత్రి వచ్చి ఈ ముఖ్యమంత్రి ఆపాదిస్తూ, ఈ ముఖ్యమంత్రి గారిని ఆపాదిస్తూ మా ఎదుర్కొన్న సేవ అనుబంధాలతో ఈ కార్యక్రమం ఆపాయని చెప్పాడు. దయచేసి దానికి వివరణ వ్యవస్థగా మంత్రి గారు ఉంటే సమాధానం చెప్పండి, లేకపోతే తర్వాత చెప్తానని చెప్పాలండి. ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదు? చెప్తారు అధ్యక్ష, సూటిగా సమాధానం చెప్పండి. ఎస్ సార్ నో, అంతే. ఎస్ సార్ నో. కూర్చోండి 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 సార్, ప్లీజ్ కూర్చోండి. వాకౌట్ చేయకండి, వాకౌట్ చేయకండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి సార్, వాకౌట్ చేయకండి. ఏదైతే ఈవేళ సార్ ఇప్పుడు వాళ్ళు అడిగిన దానికే నేను సమాధానం చెప్తూ ఉన్నా. ఈవేళ పొరుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పేరు ఎవరు తీసుకొచ్చారు అధ్యక్ష? గౌరవ సభ్యులు, వైఎస్ఆర్సీపీ సభ్యులు తీసుకొచ్చారు. దానికే నేను సమాధానం చెప్పా. ఏదైతే ఈరోజు మరి అక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు చాలా క్లియర్ గా కేసీఆర్ గారు చెప్పారు. అందులో పర్టికులర్ గా మన రాయలసీమ ఆ రోజునటువంటి మన మంత్రి ఇంటికి వచ్చి భోజనం చేసి ఆ రోజు ఆయన చెప్పారు అధ్యక్ష, ఏదైతే చాలా క్లియర్ గా రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష, ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి, ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు, మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. అంటే ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష 4 సంవత్సరాలు. ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష, రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకి గుర్తు రాలేదు అధ్యక్ష. ఏంటి రాయలసీమ ఎత్తిపోతల నెక్స్ట్ గురించి వెళ్దాం. ఎల్ఓపి గారు కూర్చోమని ఎస్ సార్ చెప్పానండి, మాకు ఇవ్వండి అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం, రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి, ఆ మాటని మేము చెప్తున్నాం, ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు, అది వాస్తవం కూర్చోండి చెప్తున్నాం. ఆ విషయం ఎందుకు చెప్పలేదు? అది కాదు, అది అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష, రాజకీయ ఉపయోగం చెప్పడం కాదు, కాదు. రోజు అయిపోయింది, కూర్చోండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సార్. ఇంకా లేదు సార్, దయచేసి వినాలి. ఈ సభ నడపాలనే ఉద్దేశం ఇరు పార్టీలకు ఉండాలి. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడితే కనుక సభ నడపడం కష్టం. ఇప్పుడు స్ట్రాటజీల మీద సభ నడపాలంటే కష్టం. స్పీకర్ సార్, చెప్పండి. ఎఫ్ఎం గారు, మొదటి రోజు బీఎస్సీలో మనం ఒక డిస్కషన్ చేశాం అధ్యక్ష, క్వశ్చన్ అవర్ ఎంతసేపు ఉండాలి, కానీ 10 రోజులు వైలేషన్ జరిగింది అధ్యక్ష. ఎటువైపు నుంచి జరిగింది అధ్యక్ష? అటువైపు నుంచే జరిగింది తప్ప మేము బాధ్యతాయుతంగా ఓపికగా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూనే ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ ఏ రోజు కూడా అవాయిడ్ చేయలేదు అధ్యక్ష. అన్న ఒక్క నిమిషం వినన్నా,
ప్రభుత్వం వచ్చారా రేపు వస్తుంది ఇరిగేషన్ ఒక్క నిమిషం కామన్ సెన్స్ రేపు ఉంది సరే మాట్లాడుకోండి మీరు చైర్మన్ రేపు చర్చ ఉంది ఇప్పుడు చైర్మన్ సార్ ప్రతిరోజు కూడా నిన్న మొన్న కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. మొదటి రోజు మనం హౌస్ లో మాట్లాడింది ఆ హౌస్ లోను ఈ హౌస్ లోను 1 అవర్ క్వశ్చన్ అవర్ జరపాలి. దాని పేరే క్వశ్చన్ అవర్ 1 అవర్ వైలేషన్ వచ్చింది. సరే మీరు ప్రాధాన్యత అది అనుకున్నారు, ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి చేస్తున్నాం కాబట్టి మేము చెప్తా పోతా ఉన్నాం అధ్యక్ష. ప్రతిరోజు ఎక్కడ కూడా డివేషన్ ప్రశ్నలు అడిగేటువంటిది వాళ్ళు అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాలి అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేయరు అధ్యక్ష, ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అధ్యక్ష. వాస్తవాలు ఏంది అనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు వినాలనుకున్న సమాధానం చెప్పడానికి మేము ఇక్కడ లేము అధ్యక్ష. వాళ్ళు ప్రశ్న వేసే ముందు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలు వేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష? ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు, తప్పు చేసింది ఎవరు, సమసాక్షిగా నిజాలు వెలుగులేకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చేయలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. అవర్ వి ఆన్సరబుల్ టు దట్. ప్లీజ్ ఎల్ఓపి గారు మీరు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు, మీరు ఇలా ఫైనాన్స్ మినిస్టర్ కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన దాన్ని నేను పూర్తిగా ఎక్కిపిస్తాను. ఎందుకంటే ఏదైనా ఆ సమస్యకు వచ్చి ప్రశ్నకు వచ్చి మేము చెప్పిందే మీరు వినాలని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తే, గౌరవ ముఖ్యమంత్రి చెప్తే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గురించి ఆపాదిస్తే మేము గౌరవ ముఖ్యమంత్రి అన్నారా లేదంటే కాదు మేము చెప్పింది మీరు మీరు అంటే ఆయన అవలే ఒప్పుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పారని. దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ఓ ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష, ఇదే అధ్యక్ష, ఇదే భయం చెప్తున్నా అధ్యక్ష. ఇది ధర్మ అధ్యక్ష, ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం ఏ సమస్యను తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే మేము చెప్పిందే మేము డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇది ఆయన చెప్తుంది అన్నమాట మీరు చెప్పిందే కదా, ఇది మీరు చెప్పిందే. ఇది బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, బాగోడు ఏం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఉంది దీని వచ్చి ఆపేరా లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా కాదా? రేవంత్ రెడ్డి చెప్పింది మైక్ పెట్టుకోవచ్చు, రేవంత్ గారు చెప్పింది కరెక్టా, దానికి సమాధానం చెప్పమని అడుగుతున్నారు. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అధ్యక్ష? ఇవన్నీ రాయలసీమ పథకంలో ఏం జరిగింది అనేటువంటిది స్పష్టంగా దానికే వస్తాను. ఎందుకు సార్ ఆ రోజు సభలో ఇరు పక్షాలు మాట్లాడుకున్నారు ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పారు. సార్ వినండి సార్, వస్తున్నాం, దానికి వినే ఓపిక ఉండాలి, వినే ఓపిక ఉండాలి. ఆ రోజున తెలంగాణలో ఏదో జరిగింది, ముఖ్యమంత్రి గారు ఏదో ప్రకటన చేశారు అని చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు? మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈరోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టింది అనేటువంటిది తెలంగాణ శాసనసభ సాక్షిగా మాట్లాడితే దానికి మేం సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆ రోజు రాజ్యం చేస్తున్నది ఎవరు? వైఎస్ఆర్సీపీ అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దద్దమ్మ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడితే చేత కాకుండా కోర్టుకు పోయి అఫిడవిట్ చేసినటువంటి వ్యక్తులు మీరు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? కూర్చోండి సార్, దానికి మేము సమాధానం చెప్పాలి. మీరు క్వశ్చన్ నెంబర్ 1483 and 14266 are withdrawn by the members
remaining questions are deemed to have been answered. Short notice question is postponed. House is exempt for 5 minutes.